వర్షం వస్తే స్కూలుకు సెలవివ్వాల్సిన దుస్థితి. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రభుత్వ పాఠశాలది. పాఠశాలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో గదులన్నీ శిథిలావస్థకు చేరాయి. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో గదుల పైకప్పు పెచ్చులు ఊడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన టీచర్లు ముందస్తుగా పాఠశాలకు సెలవు ప్రకటించారు. వర్షాలు పడిన ప్రతిసారి విద్యార్థులకు సెలవులు ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. సాధ్యమైనంత త్వరగా పాఠశాల గదులు కూల్చివేసి కొత్త గదులు నిర్మిస్తామని అంటున్నారు సర్వశిక్ష అభియాన్ అధికారులు. శిథిలావస్థలో ఉన్న స్కూల్స్ అన్నిటి మీద ఇమ్మీడియట్గా రిపోర్ట్ తెప్పించేసుకొని ఎక్కడైతే బాగా శిథిలావస్థలో ఉన్నాయో ఇమ్మీడియట్గా పిల్లలను అవసరమైతే ఆరుబయట కూర్చుని పెట్టేసి స్కూలు అటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూలగొట్టమని అధికారులను ఆదేశించి 11 రూమ్స్ ప్లస్ వరండా చాలా శిథిలావస్థలో ఉన్నట్టు గమనించడం జరిగింది. తదనుగుణంగా మేము ప్రొసీజరల్గా ఎస్ఎంసీ టీమ్ తీసుకొని ఇమ్మీడియట్గా కూలగొట్టడానికి చర్యలు చేపడతాం. వర్షం కారణంగా మా క్లాస్ రూమ్స్ మొత్తం కొన్ని డ్యామేజ్ అయిపోయాయి. చాలా చోట్ల పెచ్చులు ఊడిపడి కింద పిల్లలు భయపడాలకు గురవుతున్నారు. అందువల్ల మేము పెచ్చులు ఊడిపోయినటువంటి క్లాస్ రూమ్స్ ఉన్నటువంటి పిల్లల్ని ఇంటికి పంపించడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులను మాత్రమే సేఫ్గా ఉన్నటువంటి రూమ్లో ఉంచి క్లాసులు నిర్వహిస్తున్నాము. ఇలా వర్షాకాలం మొత్తం ఇలా ఉంటే ప్రతిరోజు మాకు ఇబ్బందికరంగానే ఉంటుంది.